సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. ఎక్కడ సార్? నల్గొండ కదా? నల్గొండ మండలం అన్నారెడ్డిగూడెం. రైట్ సార్. మరి ఏంటి అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితిలో? ఇంకోటి నల్గొండలో అభివృద్ధి పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 11 నెలలు పాలన నడుస్తూ ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? సారీ 13 నెలల పాలన. ఈ 13 నెలల పాలన 13 నెలల గోస తీస్తున్నాం. ఇంత గోస మేము ఎప్పుడు తీయలే. ఎందుకంటే ఇదివరకు పాపం మేము వ్యవసాయం చేసుకుంటే ఆ పెద్ద మనిషి కేసీఆర్ బాగానే మాకు సాయం చేసేది, మంచిగా సమయానికి రైతు బంధు ఇచ్చేది, తర్వాత మంచిగా ఆదుకునేది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రైతులని నట్టేట ముంచింది ఏదంటే ఈ 13 నెలల పాలన 13 ఏళ్ళు గుర్తుకొస్తుంది మాకు. అరిగోస తీస్తున్నాం మేము ఈ కాంగ్రెస్ పాలన. అంటే ఇప్పుడు ఈడ ఉన్న మంత్రి ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు. పొద్దువాళ్ళు ఏం మాట్లాడుతాడో తెలియదు, సాయంత్రం ఏం మాట్లాడుతూ తెలియదు. ఏదైనా ఏంటంటే ఎందుకు ఆయన అన్నీ చేస్తా అంటాడు, ఏది చేయడు. ఇంతవరకు ఆయన మాకు 20 ఏళ్ళు ఉంది సార్. ఆయన ఈ 20 ఏళ్ళు ఉన్న కాంచి 20 ఏళ్ళ పొద్దులు ఆయన ఏమన్నా చేసిందంటే ఏం చేయలేదు సార్. మొత్తం చేసిందంతా అభివృద్ధి శూన్యం. మొత్తం చేసిందంటే మాకు పాపం తొండికోమడికో కంచెల ఉప్పాలంటే మాకు నయం సార్. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా వచ్చింది సార్. ఆ కరోనా వచ్చిన తర్వాత మన ఇక అభివృద్ధి చేయాలంటే ఏముంది, మనకు 2-3 ఏళ్ళు కరోనా వచ్చింది సార్. ఆ కరోనా వచ్చిన తర్వాత అభివృద్ధి పాపం అప్పుడు చేయలే. తర్వాత 2 ఏళ్ళలో మనకు నల్గొండలో ఒకసారి ఇదివరకు మాకు మెడికల్ కాలేజ్ లేకుండే, ఐటీ హబ్ లేకుండే, తర్వాత ఎన్జీ కాలేజ్ లేకుండే. ఇవాళ ఎన్జీ కాలేజ్ తీసుకొచ్చింది సార్, తర్వాత ఐటీ హబ్ తీసుకొచ్చింది సార్. తర్వాత అవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ చేసినాయి సార్. అంతకుముందు వెంకరెడ్డి మాకు 20 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేయలే, ఒక రోడ్డు కూడా వేయలే నల్గొండలో. ఇవాళ చూడు సార్, మన హైదరాబాద్ లాగా మొత్తం నేనే చేసిన అభివృద్ధి కానీ అదంతా నేనే చేసిన, ప్రజలందరూ నా వైపు ఉన్నారని ఒక మాట అంటాడు సార్. నేనేమంటే చెప్పనా సార్, ఆయన రమ్మను సార్, నేను వస్తా, గడియారం కాడ కూర్చుందాం. మేము ఆయన ఏం అభివృద్ధి చేసిండో చెప్పమని, మేమే అభివృద్ధి చేసినాం, మన కంచెల పార్టీ ఏం అభివృద్ధి చేసిండో, కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిండో చూపిద్దాం, మాట్లాడదాం. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఆయనకు అక్కర్లేదు, తర్వాత కంచెల పార్టీ అక్కర్లేదు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అక్కర్లేదు. మేమే వస్తాం గడియారం సెంటర్కి, రమ్మన్రి, క్లాక్ టవర్ సెంటర్లో చర్చ పెడదాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అభివృద్ధి చేసిండా, కంచెల రెడ్డి అభివృద్ధి చేసిండా, జగదీశ్వర్ రెడ్డి అభివృద్ధి చేసిండా, కేసీఆర్ అభివృద్ధి చేసిండా, మాకు కనిపిస్తుంది. అది ఈయన వచ్చిన తర్వాత ఏమన్నా చేసిండా. ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్ తట్టెడు మట్టి తీయలే, గంటెడు మట్టి వేయలే, తట్టెడు మట్టి తీయలే, గంటెడు మట్టి వేయలే. ఈ 1 year లో వచ్చిన దాఖలాలు ఈ నల్గొండకి. ఇక ఆయన వస్తే గాలి మోటార్లు వస్తాడు సార్. గాలి మోటార్లు వచ్చి గాలి మాటలు చెప్పి తర్వాత ఆ గాలి మోటార్లో వచ్చిన పైసలు పెట్టినా కానీ మాకు అభివృద్ధి అయ్యేది సార్. ఇప్పుడు ఎలక్షన్ టైం అని సార్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే హామీలు ఇస్తూ ఉంటారు, వచ్చినాక చేస్తూ ఉంటారు. మరి ఈయన ఇచ్చిన హామీలు ఏంది? మరి ఏమన్నా ఒకటైనా నెరవేర్చే పని చేసిన? వెంకటరెడ్డి అంటేనే ఒక 420 సార్. 420లో నెంబర్ 1 ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు చెప్పుడులో గగనం. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు మనం ఉన్నాం కదా సార్, నిలవడంగా వీడికి రైలు పట్టాలంటే నీకు ఎందుకు ఆయన వేస్తాం, డిపిఆర్ తయారు చేయవా అంటాడు. అంటే మన ఉత్తి మాటలు చెప్పుడులో ఈయన పర్ఫెక్ట్ ఎవరంటే వెంకటరెడ్డి. ఎందుకంటే ఆయన నోటికి ఏదో అది వాగ్దానం చేస్తాడు, కానీ చేతుల్లో మాత్రం చేసేది ఉండదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పనులు మాత్రం తంగెలు కూడా దాటవు సార్. సో మరి ప్రజాపాలన అంటా ఉన్నారు ఒక పక్క. మరి ప్రజాపాలనలో 6 గంటల పరిస్థితి ఏంది? మరి నల్గొండలో కానీ మీ గ్రామాలలో ఎవరికైనా అందినాయంటే ఏం చెప్తారు? ఈ ప్రజాపాలన అనేది ఒట్టి బోగస్ సార్. ప్రజాపాలనలో మా ఊరికి ఒక్కనికి పింఛన్ రాలే, కొత్త పింఛన్లు, ఒక్కనికి డబుల్ బెడ్రూమ్ రాలే, ఒక్కనికి 2500 ఆడవాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకు ఒక్కరికి 2500 రాలే, ఒక్కరికి మన ఏదో ఉంటారు కదా సార్ రైతు బంధు రాలే. ఇక ఆయన 6 గ్యారెంటీలు ఏమి చేసినాయంటే ఇప్పటికీ మాకు 2 సార్లు పడాలి సార్. ఆయన ఏమన్నాడు, అధికారం రాకతోలిగే నేను అధికారంలోకి వస్తే అన్ని చేస్తా అని చెప్పిన సార్. ఇంతవరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక మంచి పని చేసిందంటే నేను ముక్కు నేలకు రాస్తా సార్. ఆయన మన కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకుపోవడానికే చేతనైతే లేదు ఈయనకు. ఈయన చేసిన ఏమున్నాయో చెప్పాను, చెప్తే నేను ముక్కు నేలకు రాస్తా. ఆయనకు బట్టలు ఇప్పుకొని నల్గొండ మొత్తం తిరుగుతా సార్. ఈయన ఏమైనా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా మేము బట్టలు ఇప్పుకొని నల్గొండ మొత్తం తిరుగుతాం, రింగ తిరిగి వస్తాం. ఈయన ఏం చేయలే, కేసీఆర్ చేసిన మన చేసిన పనులనే మన ప్రారంభించుకోవడానికి పోయిండు. ఈయన శంకుస్థాపన చేయలే, ఏం చేయలే. ఒడో పుట్టిన బిడ్డకి ఈయన ముద్దాడటానికి నల్గొండకు వచ్చిండు రేవంత్ రెడ్డి. మన నల్గొండ చుట్టూ రింగ్ రోడ్ తీసుకొస్తా, ఇంకోటి మెట్రో తీసుకొస్తా దరిదాపులోకి అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి సాధ్యమవుతుందంటారా? ఇప్పుడు ఇంకొప్పనా సార్, ఏట్లరాయి తీయడు, కుట్లరాయి తీసినట్టు. ఈయన ఏట్లరాయి తీస్తలేడు, ఇక కుట్లరాయి తీస్తాడు చెప్పు. ఈయన అన్ని డొల్ల మాటలు. ఇప్పుడు మన ఊర్లో కనుక లొట్ట తుపాకి పట్టుకొని లత్కొర సార్ పోతాడుగా, నాకు
లత్కోర్ సాబ్ పోతాడుగా, లత్కోర్ మాటలు మాట్లాడతారు తప్ప ఒక్కటన్నా అభివృద్ధి చేసిన పాపన ఓరిల్లు. సో మరి ఈ 1 year అంటే కేసీఆర్ పాలన చూసిళ్ళు, అంత ముందున్న కాంగ్రెస్ పాలన చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నారు. ఏది బెస్ట్ అనిపించింది, ఎట్లా అనిపిస్తుంది? వమ్మ గీ రేవంత్ రెడ్డి పాలన గిసొంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు సార్. నాకు వచ్చి 46 ఏళ్ళు సార్. ఈ 46 ఏళ్ళల్లో గిసొంటి ముఖ్యమంత్రిని, తుక్లక్ ముఖ్యమంత్రిని, పిచ్చి ముఖ్యమంత్రిని, చెడ్డ ముఖ్యమంత్రిని, చదువుకోని ముఖ్యమంత్రిని, రండ ముఖ్యమంత్రిని, సౌట ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు సార్. ఎందుకంటే అసలు ఏం పని చేసిండు చెప్పినా, ఏమన్నా చేసిండా? ఈయన వచ్చినాక పాపం పేదోళ్ళు ఇల్లు కూలగొట్టే, తర్వాత హైడ్రా పేరుతోటి, తర్వాత రైతుకు మోసం చేసే, తర్వాత ఇలా మహిళలను మోసం చేసే, తర్వాత ఏ ఒక్క వర్గాన్ని ఈయన ఏ ఒక్క వర్గాన్ని న్యాయం చేసి చెప్పు? అన్ని వర్గాలకు మోసం చేసిన వ్యక్తి ఎవరైనా భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అవార్డు ఇవ్వచ్చు సార్. ఎందుకంటే ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి ఇస్తారు ఆస్కర్ అవార్డు, అసొంటి ఆస్కర్ అవార్డు ఈయనకు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసిండు, ఇంత మంచి నటన చేసిండు, ఇంత మంచి పాలన చేసిండు కాబట్టి ఆయనకు రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. కానీ విజయోత్సవ సంబరాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏడాది పాలనలో విజయాలు సాధించినాం, అద్భుతాలు చేసినాం అని చెప్పేసి విజయోత్సవ సంబరాలు చేస్తా ఉంది. చేసుకునేంత స్థాయిలో జరిగింది అభివృద్ధి అంటే ఏం చెప్తారు మీరు? ఏం బీకింది సార్? మీకు నాకు తెలియక అడుగుతా, మీకేమన్నా తెలిస్తే చెప్పుడు సార్. నాకు తెలియదు. మీకేమన్నా గీ పని చేసిండు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి, గీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసిండు, గీ ప్రాజెక్టు కట్టిండు, తర్వాత గీ తెచ్చిండు, గీ వర్గానికి న్యాయం చేసిండు, గీ ప్రజలకు న్యాయం చేసిండు, తర్వాత మైనార్టీలకు న్యాయం చేసిండు, బీసీలకు న్యాయం చేసిండు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత అరే గోస తీసుడు విద్యార్థులు ఇలా రుణమాఫీ చేసినాం, ఇంకోటి 500కే గ్యాస్ ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, రేవంత్ రెడ్డి కూడా. సార్ నేను ఏమంటాను చెప్పనా సార్, మీరు మీడియా వాళ్ళు కాబట్టి మీరు మస్తు చెప్తారు సార్. ఎందుకంటే చెప్పనా, మీరు ఊళ్ళో పోయి అడుగురి, మా ఊరికి రారి, నేను అడిగిపిస్తా. తర్వాత మిమ్మల్ని అడిగిపోతే మిమ్మల్ని తిడతారు. వాడన్నా రేవంత్ రెడ్డి పేరు తీస్తే మిమ్మల్ని పొట్టు తిడతారు, మిమ్మల్ని గొట్టా కొడతారు. ఎందుకంటే ఆయన చక్కగా చేసిండు, గీ గ్యాస్ ఇచ్చిండు, గీ కరెంట్ ఇచ్చిండు, తర్వాత ఉచిత బస్సు ఇచ్చిండు అని చెప్తే, ఉచిత బస్సు ఏదో ఉంటుంది కదా శాస్త్రం. ఇప్పుడు నేనేమంటే, నువ్వు తయారుగా ఉంది వండిపెట్టు పెళ్లి కొడుకు అంటే కాదు, నువ్వు ఏమైనా కొత్త బస్సులు తీసుకొచ్చినావా? కొత్త ఏమైనా బస్సులు తీసుకొచ్చి నువ్వు ఉచిత బస్సు అంటే లెక్క. నువ్వు ఒక్క బస్సు తీసుకురాకపోతేవి, ఒక్కటి కొత్త బస్సు కొనకపోతేవి, తర్వాత బడ్జెట్లో బస్సులకు పెట్టకపోతేవి, తర్వాత ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను మొత్తం కూడా నాతలకూతలం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. బస్సులు కొని, కొత్త బస్సులు కొని నువ్వు ఫ్రీ బస్సు పెడితే లెక్క. నువ్వు ఏం కొనకపోతేవి, అమ్మ ఓడో పెట్టిన బస్సులకు నేను ఎక్కిస్తా, నేను చేసినట్టు నువ్వు ఏం బీకినా చెప్పవు, ఇది చేసినా చెప్పు. సో మరి ఫైనల్ ఏం చెప్తారు? మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది? మరి ఏమైనా చేంజెస్ ఉంటాయి సార్? ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మళ్ళీ కొత్త వేషం కట్టుకొని వచ్చిండు సార్. ఇప్పుడు పగడేషగా లెక్క మళ్ళీ కొత్త వేషం కట్టుకొని వచ్చిండు. ఏం వేషం కట్టిండు? ఇప్పుడు ఊర్లల్లో మళ్ళీ మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి అంటుండు. నియోజకవర్గానికి 3,500 అంటుండు. గతంలో చేసిన శాంక్షన్ చేసిన ఈ కట్టమని ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు హయాంలో చేసిన ఇండ్లకు అప్పుడు మనం అవి ఇచ్చినాం. ఏది మన కాగితాలు ఉంటారు కదా సార్, కాగితాలు ఇచ్చినాం, ఆర్డర్ కాపీ ఇచ్చినాం. ఆ అందరు బేస్మెంట్ కట్టుకోరు. పాప ఆయటికి పైసలు ఇవ్వమని, శాంక్షన్ చేయమని. తర్వాత కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లను నేను కట్టినా అని చెప్పేసి ఇక్కడ రంగులు వేసుకొని తర్వాత ఇచ్చేది కాదు సార్. మేమంటాం అంటే అవి వంచమని ఫస్ట్, అవి వంచిన తర్వాత కొత్త చేస్తే ఏమైనా చక్కదనం. ఏం లేదు, ఉత్తిగా ప్రజలను మోసం చేయాలి, మళ్ళీ ఏదో ఒక రకంగా చేయాలని ఒక సంకల్పంతో ఈ విధంగా చేస్తుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ తర్వాత స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నట్టేట మునిగినట్టే మనం ఇప్పటికే అనుకుంటారు. ఇక మళ్ళీ ఒకసారి మోసం పడిపోతాం సార్. సరే అధికారం ఉందని చెప్పి గెలవచ్చు కాక గెలిచిన మాత్రం ఏముంది? ఇక 13 నెలలు ఏముందో పాలన రేపు గదే అవుతుంది, కొత్తదైతే కాదు కదా సార్. కొత్తది వస్తుంది ఏమన్నా? ఇప్పుడు పాష్పన్లోనికి ఎంత తోయినా పనులు తెల్లగైతే ఒకసారి తెల్లగైతే మళ్ళీ ఆశపడతాయి. అసొంటి ముఖ్యమంత్రి గిసొంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేదు, తెలంగాణ జరుగుతుంది. ఈయనకు తెలియక, చదువుకోలే, అనుభవం లేదు, అనుభవరాహిత్యం. తర్వాత ఏం చేద్దామన్నా మంత్రులు ముఖాలు అడ్డుతున్నారు. ఇప్పుడు మంత్రులు ఎవరికన్నా సోయిందా సార్? ఎవరికన్నా పరిపాలన మీద సోయిందా? అందరు గాలి మోటార్లు వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి మోటార్లు తిరుగుతాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గాలి మోటార్లు తిరుగుతాడు. గాలి మోటార్లు తిరిగి గాలి మాటలు చెప్పి ఈ యొక్క రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తుంది ఎవరే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే. అయ్యే పైసలు పెట్టి ప్రజలకు ఏదైనా రోడ్డు వేయచ్చుగా, ఏదైనా రోడ్లు వేయచ్చు కదా. ఈ నల్గొండ విషయానికి వస్తే సార్, నల్గొండ వెంకరెడ్డి మొత్తం మాటలకు షురుడు సార్. ఆయన ఏమంటాడు, మన కొడంగల్లో మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టింది సార్. మీటింగ్ పెట్టి ఏమన్నాడు, నేను 2,000 మన 2 లక్షల కోట్ల రూపాయలు నా నియోజకవర్గానికి, నా జిల్లాకి ఇవ్వాలి, మీరందరూ కూడా సహకరించాడు. అంటే వీళ్ళు బెల్లం కొట్టి రాయి లెక్క ఆడ వేదికలు వెగుస్తారు. అంటే వీళ్ళకి చేత కాదా? వీళ్ళు సౌటలా? వీళ్ళు కూడా అడగాలి కదా.
అరే మా నియోజకవర్గానికి కూడా నిధులు కావాలని చెప్పి అడగలగా ఇదివరకు జనాల మీద ఒట్లు అయిపోయినాయి, దేవుళ్ళ మీద ఒట్లు అయిపోయినాయి. ఆఖరికి మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే మంత్రుల మీద ఒట్టు మీ మీద నాకు సహకరిస్తారని చెప్తున్నారు. అంటే వీళ్ళేంది ఆఖరికి మా క్యాబినెట్ ఉన్న మంత్రులను కూడా మోసం చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యిండు.